బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్ గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఉన్నారు. చెప్పండి, సాయి ఈశ్వర్ బీసీలకు రిజర్వేషన్ రావట్లేదన్న ఒక ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అంటే ఎవరు అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీ కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు. నేను ఆయన చావుని రాజకీయాలు చేయాలనుకుంటలేదు. సాయి ఈశ్వర్ చారి ఏదైతే త్యాగం చేసిండో దాన్ని నేను రాజకీయం చేయాలనుకుంటా. కానీ అతడు మనోవేదన ఎందుకు చెందిండు, అతను చనిపోయే ముందు ఏం చెప్పిండు, ఎందుకు చనిపోతున్నాం చెప్పిండు, అది పరిగణలో తీసుకోవాలి. అతను బోడుప్పల్లో పోయి అక్కడ ఆ మీడియాకి ఏదో చెప్పాలనుకున్నాడు. స్థానికంగా వాళ్ళు లేకపోవడంతోనో ఇంకా మనస్తాపం చెందిండు, బ్రతికి వేస్ట్ అనుకున్నాడు. నేను ఒకటి చెప్తున్నా, ఆయన బీసీల మేలు కోరే వ్యక్తి సాయి ఈశ్వర్ చారి. ఓకే, ప్రభుత్వం మోసం చేసింది. ప్రభుత్వం గత సంవత్సరం నుంచి అధికారంలో వచ్చిన 2 సంవత్సరాల్లో 6 నెలల నుంచి కూడా ఏ విధంగా వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు, ఈ బీసీ బిల్లుని ఎన్ని రకాలుగా తెప్పిండ్రు, ఎన్ని రకాలుగా చేసిర్రు ప్రజలందరికీ తెలుసు. అయితే ఈ సాయి ఈశ్వర్ చారి ఏంటంటే ఎన్నికలు కూడా జరుగుతున్నాయి, స్థానిక ఎన్నికలు, ఇక రావడానికి అవకాశం లేదని మనస్తాపంతో చనిపోయాడు. మీరు ఇప్పుడే అన్నారు బీజేపీ కారణమని అంటున్నాను. ఏమైనా వాళ్ళకు తెలివి ఉంటే, వాళ్ళకు చట్టాల గురించి తెలిస్తే, వాళ్ళకు జీవోల గురించి తెలిస్తే వారికి ఏ విధంగా బీజేపీ కారణమో తెలియజేయాలి. ఎందుకంటే చట్టం చేసిన అసెంబ్లీలో దాన్ని జీవో తీసింది ఇక్కడ. మాకు పార్లమెంటులో ఈ బిల్లు 9th షెడ్యూల్లో పెట్టాలని ఎవరు పంపించలేదు. ఆ 9th షెడ్యూల్లో పెట్టాలంటే కూడా అన్ని పార్టీల ఎంపీలతోని మాట్లాడి దాన్ని పార్లమెంట్లో మాట్లాడి పెట్టవలసిన బిల్లు. దాని ప్రయత్నం మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా చేసిండా? ఈ దేశంలో ఉన్న ఎవరైనా ఎంపీలు వేరే వేరే వివిధ పార్టీల నాయకులను కలిసిండా? పార్లమెంట్ అంటే బీజేపీ, కాంగ్రెసు, బీఆర్ఎస్ ఈ పార్టీలే కాదు కదా. ఒక పార్లమెంటు బిల్లు పాస్ కావాలంటే అక్కడ మెజార్టీ సభ్యులు మద్దతు ఉండాలి కదా. ఇంత తెలివి లేకుండా రాజకీయ లబ్ధి ఉందామని బీజేపీ చేసింది, వీళ్ళు చేసారు. బీజేపీ ఎందుకు చేసింది? ఇస్తామన్నారు కాంగ్రెస్ 42 ఇస్తామన్నప్పుడు తెలియదా ఈ బిల్లు ఎట్లా వస్తుందని? అంటే దీన్ని మోసం చేయడం, తెలివి లేని వాళ్ళని లాటరీలు పెట్టి అవి పెట్టి స్కీములు పెట్టి మోసం చేస్తారు చూసినావా. లాస్ట్కు బిచాన్ ఎత్తేస్తారు చూసినావా. ప్రభుత్వం కూడా ఇవాళ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరు అనేక వాగ్దానాలు చేసి బిచాన్ ఎత్తేసింది. ఒక్కటి కూడా బీసీలకు చేయలే. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఇచ్చిన ఒక్క వాగ్దానంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక్కటి కూడా నెరవేర్చలే. ఒక్క శాంపిల్కి ఒక్కటి కూడా చేయలే. కాబట్టి ఆ స్థానిక ఎన్నికలలో ప్రభుత్వానికి ఏమాత్రము ఆర్థిక ఇబ్బంది పడని ఈ రిజర్వేషన్లు కూడా చేయలేదు. ఎందుకంటే రిజర్వేషన్లు చేస్తే అతని పార్టీలో ఉన్న వ్యక్తులే ఊరుకోరని ఏదో మోసం చేయాలి, వేరే పార్టీ మీద ఈ బదనాం చేయాలని. కానీ అది కూడా అందరికీ మేధావులు తెలిసింది. ఎవరో కొద్దిగా తెలియని వాళ్ళకి తెలియదు, కానీ లోకమంతా తెలిసిపోయింది ఈ రేవంత్ రెడ్డి ఆడే నాటకం అని. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తున్నా, బిల్లు ఢిల్లీ పోకముందే పోయి జంతర్ మంతర్ దగ్గర అతను పోయి ధర్నా చేసాడు. ఎవరన్నా ఒక వ్యక్తి చిన్న అప్లికేషన్ పెట్టుకుంటే కూడా వారం రోజులు చూస్తాడు నాది ఏమవుతుందని. ఎంఆర్ఓ ఆఫీస్లో మనం కుల ధృవీకరణ పత్రం తీసుకోవాలంటే ఒక 4 రోజులు ఆగుతాము. ఈ బిల్లు ఏంటంటే ఆయన చాక్లెట్ అనుకుంటుండో బెల్లం ముక్క అనుకుంటుండో ఇట్లా పంపించి ఇయ్యవా, ఇగో నేను ధర్నా చేస్తున్నా. ఆ ధర్నాకి వాళ్ళ పార్టీకి ఎవరు రాలేదు, పార్లమెంట్లో ఎవరు మాట్లాడలేదు. ఈ నిజాలు ప్రజలు తెలుసుకోవాలి. ఆయన నాటకం ఆడుతున్నాడు, ఆయన డ్రామాలు చేస్తున్నాడు. కానీ ఈనాటి యువకులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరేమాత్రము ఈ బీసీ రిజర్వేషన్ కూడా తమ ప్రాణ త్యాగాలు చేయొద్దు. ఈ రాజకీయ పార్టీలు ఆడే నాటకంలో మీరు ఇరుక్కపోవద్దు. భవిష్యత్తులో మా బీజేపీ పార్టీ దేశంలో ఎవరు ఎంత జనాభా ఉండరు వారికంత న్యాయంగా దక్కవలసిందంతే మా నరేంద్ర మోడీ గారు తప్పకుండా చేస్తారు, చేస్తున్నాడు. ఇప్పటి వరకు స్వతంత్ర భారతంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కూడా బీసీలకు నరేంద్ర మోడీ గారి కంటే ఎక్కువ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ముందుకొచ్చి చెప్పమనండి, ప్రకటన ద్వారా ఏంటి మేము చేసినాం, నరేంద్ర మోడీ గారు ఏం చేయలేదని. కాబట్టి ఏ పార్టీ కూడా బీసీల పక్షపాతి కాదు. నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల వారు అన్ని రంగాలలో వాళ్ళు పైకి రావాలనే ఆలోచనతో సమాన దృష్టితో చూసుకుంటూ పోతున్న పార్టీ. కాబట్టి భవిష్యత్తులో ఈ విషయంలో ఏ వ్యక్తి కూడా సాయి ఈశ్వరాచార్య లెక్క ఆత్మహత్య చేసుకోవద్దు. పోరాడదాం, మీ అంట బీజేపీ ఉన్నది, ఎంతవరకైనా పోరాడదాం, ప్రభుత్వాల మెడలు వంచి సాధించుకుందాం. కానీ తమ ప్రాణాల ద్వారా తమ కుటుంబాలకు దూరమై తమ పిల్లలకు దూరమై ఇలాంటి పనులు చేయొద్దని
పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. అంటే మీకు గవర్నర్కి ఇచ్చాం, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టారు, మీరే లేట్ చేస్తున్నారని కూడా అంటున్నారు. రాష్ట్రపతి అనేది గవర్నర్ అనేది చట్టాలకు లోబడి మనకు రాజ్యాంగం లోబడి పనిచేసే సంస్థలు. నీ ఇష్టం వచ్చిన రాసి పంపిస్తే సంతకం పెట్టడానికి నీ కంపెనీ కాదు అది. నీ సొంత కంపెనీలో నువ్వు రాసుకున్న చట్టాలను మా మేనేజ్మెంట్ పంపించడం సంతకం పెడతారు. రాజ్యాంగానికి లోబడి ఉన్న పదవులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా రాజ్యాంగపరమైన నువ్వు అన్ని విధాలు సరిగా పంపిస్తే తప్పనిసరిగా వాళ్ళు మీ బిల్లును పాస్ చేస్తారు. వాళ్ళు ఆపిర్రంటే అందులో ఏం లోపాలు ఉన్నాయో తెలుసుకొని సరిదిద్దుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా బడుగుల బిడ్డలు ఇవాళ రోడ్లపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడ్డది. తమ హక్కుల కోసం ఉద్యమించవలసిన అవసరం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏమో డిక్లరేషన్ల పేరుతో వాగ్దానాలను కురిపించింది. మరి ఈ వాగ్దానాల వర్షాలు ఎక్కడ పోయినాయి? ఈ ఆత్మహత్యల పరంపర రాష్ట్రంలో కొనసాగాలనా? దీనికి నైతిక బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా? మరి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలని గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వం వాటి వ్యవస్థలు. ఇవాళ ఆ ప్రక్రియ జరగకపోవడం కారణంగానే కదా ఈనాడు ఈశ్వరయ్య ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఇది పూర్తి ప్రభుత్వం ఆత్మహత్య. ఇలాంటివి రాష్ట్రంలో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మేము బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం మాట తప్పింది. ఇప్పుడు కోర్టుల కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు కేవలం 17%కే ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా రిజర్వేషన్ కల్పిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దాని మీద ఏమంటారు? అది రాజ్యాంగబద్ధంగా కల్పించాలి పాపులేషన్ ఆధారంగా. ఇవాళ ప్రజా సంఘాలన్నీ కూడా బీసీ సంఘాలు వాళ్ళ డిమాండ్ అని పరిగణలోకి తీసుకోకుండా నువ్వు దానికి ఒక లిటిగేషన్ తయారు చేసి అది తప్పించుకునేటందుకే వాళ్లకు ఎవరైతే ఈ అనగారిన బడుగుల బిడ్డలకు రావాల్సిన హక్కులని ఆయన కాలరాయడమే. మొత్తం బీసీలను కేవలం రాజకీయంగా మాత్రమే వాడుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు గత అనేక సంవత్సరాలుగా ఈ అనగారిన కులాలని, బడుగుల బిడ్డలని ఓటు బ్యాంకుగా పరిగణిస్తుందే కానీ మనుషులుగా ట్రీట్ చేస్తలేదు. మనుషులుగా ట్రీట్ చేయాలి. వాళ్ళకు భాగస్వామ్య ప్రక్రియను వేగవంతం చేయాలి. అరే 78 సంవత్సరాలు ఇప్పుడు అడుకోవాలనా బిచ్చగాళ్ళ? వాళ్ళకు రావాల్సిన వాటాని వాళ్ళకి అందివ్వడం ద్వారానే కదా సమానత్వాన్ని సాధింపజేయడం. అసలు రాజ్యాంగం ఎందుకు రూపొందించబడ్డది? సమానత్వాన్ని సాధింపజేయడమే పరమ లక్ష్యంగా రాజ్యాంగ నిర్మాణం ఏర్పడ్డది. మరి నువ్వు ఆ సమానత్వాన్ని నిరాకరించడమే కదా. వాళ్ళకు రిజర్వేషన్లను కల్పించకపోవడం అంటే అన్ని పార్టీలతో చర్చ పెట్టు, అన్ని ప్రజా సంఘాలతో చర్చ పెట్టు. అవేమీ లేకుండా ఇవాళ ఒంటెత్తు పోకడతో ఇవాళ ప్రజల నారచేతిలో స్వర్గాన్ని చూపెడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇది సమంజసం కాదు. బీసీల ఉసురు, బడుగుల బిడ్డల ఉసురు నీకు తలుగుతుంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను.